నల్గొండ పట్టణంలోని పాత బస్తీ హనుమాన్ నగర్లో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఈ నెల 8 నుండి 11 వరకు జరగనున్నాయని ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు బైరగోని రాజయ్య గౌడ్ తెలిపారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక పాత బస్తీ హనుమాన్ నగర్లో నిర్మాణంలో ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు బైరగోని రాజయ్య గౌడ్ మాట్లాడుతూ నల్గొండ పట్టణం పాత బస్తీ హనుమాన్ నగర్లో 48 ఏళ్ల క్రితం పొట్టిగుట్టగా ఉన్న ప్రాంతంలో హనుమాన్ దేవాలయం నిర్మించాలని అప్పట్లో ఎంతోమంది సంకల్పించారని అందుకోసం వారెంతో కృషి చేశారని తెలిపారు. నాడు ప్రజల విశ్వాసాల మేరకు హనుమాన్ నగర్ ప్రాంతంలో వెలిసిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి దీవెనలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్న సందర్భంలో పాత బస్తీలోని అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యంతో సర్వాంగ సుందరంగా దేవాలయ నిర్మాణం చేయాలని తలపెట్టామని అది నిర్విఘ్నంగా ముందుకు సాగుతుందని తెలిపారు. ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం 1 ఎకరం 24 గుంటల భూమిని మంజూరు చేయగా మరొక ఎకరం 25 గుంటల భూమిని ప్రైవేట్ వ్యక్తుల నుండి కొనుగోలు చేసి శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం ట్రస్ట్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని తెలిపారు. మొత్తం 3 ఎకరాల 9 గుంటల విస్తీర్ణంలో 12,000 చదరపు అడుగుల్లో ఆలయ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. గర్భగుడిలో 18 అడుగుల ఏకశిల శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహంతో దేవాలయ నిర్మాణం సాగుతోందని, ఇది తెలంగాణలో మొట్టమొదటిదని, దక్షిణ భారతదేశంలో చూస్తే రెండవదని తెలిపారు. ఆలయ నిర్మాణం మొత్తం ముత్తుకుమార్ చందులాల ఆధ్వర్యంలో జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శాశ్వత అధ్యక్షులు వేయినపల్లి లక్ష్మణరావు, బైరవని రాజయ్య గౌడ్, గౌరవ అధ్యక్షులు వీరల్లి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు బండారు ప్రసాద్, కార్యదర్శి గార్లపాటి వెంకటయ్య, ఇటికాల కృష్ణయ్య, కంది సూర్యనారాయణ, గౌరవ సలహాదారులు దాసోజి యాదగిరి, రేవెల్ల కాశమ్మ, రావిరాల వెంకట్, నాగం వర్షిత్ రెడ్డి, నన్నూరి రామరెడ్డి, బొడ్డుపల్లి సతీష్, సిరుగుల యాదగిరి, భాషపాక హరికృష్ణ మరియు దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ గుడికి సంబంధించినటువంటి సిమెంట్ మొత్తం కూడా ఆనంద్ రెడ్డి గారని సాగర్ సిమెంట్ వాళ్ళు ఇస్తున్నారు. ₹1 పెట్టి కూడా మేము ఒక సిమెంట్ బస్తా కూడా కొనలేదు. కొద్దిగా పువ్వు ఉంటే 10-20 బస్తాలు 100 బస్తాలు కొనవచ్చు. ఇప్పటి వరకు ఈ సిమెంట్ అంతా కూడా సాగర్ సిమెంట్ వాళ్ళది. సాగర్ సిమెంట్ వాళ్ళ యొక్క దాతృత్వంతో మాకు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఈ సభాముఖంగా, ఈ పత్రికాముఖంగా మీ ద్వారా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నారాయణ గారు, వెంకటేశ్వర గారు, కాశక్క గారు, బలరాం గారు, సతీష్ ఎందుకంటే వాయిస్ పెంచాలి ప్రస్తుతం. ఈ యొక్క ఉపాధ్యక్షులు వర్షిత్ రెడ్డి గారు అంటే పరిచయం, భారతీయ జనతా పార్టీ నూతన జిల్లా అధ్యక్షులు. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మణరావు. ఎన్నో ఏళ్ల కృషి వల్ల ఈ గుడి మొదలైంది. దీనికి అందరూ తమ సహాయ సహకారాలు అందించాలని మనవి చేస్తున్నాం.